కోడల్ని రోకలి బండతో కొట్టి చంపిన అత్తమామల్ని శిక్షించాలంటూ మృతురాలి కుటుంబం రోడ్డెక్కింది. అత్తమామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోడల్ని కొట్టి చంపిన అత్తమామలతో పాటు వారికి సహకరించిన వారికి శిక్ష పడాలని, అప్పటి వరకు డెడ్ బాడీని ఖననం చేసేది లేదని మృతురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కోడల్ని రోకలి బండతో కొట్టి చంపిన అత్తామామల్ని శిక్షించాలంటూ మృతురాలి కుటుంబం రోడ్డెక్కింది. అత్తామామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోడల్ని కొట్టి చంపిన అత్తామామలతో పాటు వారికి సహకరించిన వారికి శిక్ష పడాలని, అప్పటి వరకు డెడ్ బాడీని ఖననం చేసేది లేదని మృతురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మృతురాలి పేరెంట్స్ అత్తామామల ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? అధిక తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు శ్రావణి గత నెల 28వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొత్తం శరీరం అంతా గాయాలతో ఉంటూ మంచం మీద పడి ఉండటంతో ఆమె వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అప్పటి నుండి కూడా మృతదేహం కొంత మార్చురీలో ఉండటం, పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని నిన్న రాత్రి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. వీరు విశాఖపట్నంలో ఉంటారు. అయితే వారు వచ్చిన తర్వాత ఈ ఏదైతే కూతురు సంబంధించిన అత్తమామలే, అత్తింటి బంధువులే తమ కూతురిని హత్య చేశారంటూ కూడా, లక్కో శ్రావణిని హత్య చేశారంటూ కూడా వారు తమ ఏదైతే ఈ వియంకులు ఇంటి బయట కూర్చుని న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. శవాన్ని, మృతదేహాన్ని సైతం అక్కడే పెట్టి పోలీసులు స్పందించాలి. ఎవరైతే ఈ అత్తమామలు హత్య చేసినటువంటి అత్తమామలతో పాటుగా సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలి అంటూ కూడా ఈ లక్కో శ్రావణి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అంటే గ్రామస్తులు సైతం వారు కొంత మద్దతుగా నిలబడడంతో పాటుగా ఇప్పటికే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే విచారణలో ఉంది కేసు అని చెప్తున్నారు. మరోపక్క ఎన్నికల హడావుడి కూడా ఉండటంతో తమ కూతురి హత్య కేసు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వెంటనే అరెస్ట్ చేయాలి, తమ కూతురిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. తమకు న్యాయం జరిగేంత వరకు కూడా శ్రావణి మృతదేహాన్ని ఖననం చేసేది లేదంటూ కూడా ఈ మృతురాలి తల్లిదండ్రులు ఇక్కడ డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక. థ్యాంక్ యూ సాగర్.